మీరు అధికారంలో లేకపోయినా నిరుపేద యానాదులకు ఇల్లు కట్టించడం జరిగింది. సో ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు? నా దగ్గరికి ఎవరైనా బాగా ఆపదలో వస్తే వాళ్ళు సాయం చేయడం ప్రయత్నం చేస్తుంటా. అది నాకు హ్యాపీటీ అనుకోవచ్చు, లేక నాకేంటంటే ఎవరైనా బాధపడ్డప్పుడు సాయం చేయాలనేది నాలో ఆలోచన. జై హో బీసీ జై హో తాతయ్య అనే నినాదం కూడా ఏర్పడింది. సో సదస్సులు కూడా పెట్టారు, బీసీ సదస్సులు. ఎంతవరకు మీకు ఓటేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి చాలామంది వెళ్ళారు. ఇప్పుడు మొత్తం వెనక్కి వచ్చి చాలామంది బీసీలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో కొంత కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి, బట్ కొంత అగెయిన్స్ట్ గా ఉన్నారు వాళ్ళు. కాన్స్టిట్యూన్సీ మా నాయకుడు రఘురామ్ గారు ఉన్నారు. అదేవిధంగా మండల పార్టీ నాయకులు కావచ్చు, విలేజ్లో కావచ్చు, ఆ సామాజిక వర్గం మీద తీసుకొని చక్కగా వాళ్లే పోటీ చేస్తున్నట్టు వ్యతిరేకతతో మన పార్టీకి వస్తూ ఉన్నారు. మన పార్టీ మీద మన నాయకుడు చంద్రబాబు విశ్వాసం కావచ్చు, లోకల్ మా నాయకత్వం కావచ్చు, రఘురంగ నాయకత్వం మీద విశ్వాసంతో చాలామంది జాయిన్ అయ్యి వస్తున్నారు. తప్పకుండా దీనివల్ల జగ్గయ్యపేట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ గారి దగ్గర. నమస్కారం అండి. సార్, ముందుగా ప్రశ్నలోకి వెళ్లేలోపు, అసలు పేరు శ్రీరామ్ రాజగోపాల్ గారు, కానీ శ్రీరామ్ తాతయ్యగా అందరికీ తెలుసు. అసలు ఆ వెనకాల స్టోరీ ఏంటి? ఫోర్ ఫాదర్ పేరు రాజగోపాల్. వారు మనవాళ్ళు అయితే నా పేరు రాజగోపాల్ పెట్టారు కాబట్టి వాళ్ళు పిలవలేక తాతయ్య అని చెప్పి పిలిచి ఇంట్లో పిలుచుకునేవాళ్ళు. ఆ విధంగా బంధువుల్లో అదేవిధంగా ఫ్రెండ్స్ లో కూడా తాతయ్య అని పేరు పడింది. మా ఫోర్ ఫాదర్స్ నేమ్ రాజగోపాల్. ఆ పేరు పెట్టబట్టి ఆ విధంగా తాతయ్య అని పేరును వచ్చింది. ఓకే, మన జగ్గయ్యపేట మన తాతయ్య అనే నినాదం ఎక్కువగా వినిపిస్తుంది. ఎంతవరకు సక్సెస్ఫుల్ గా జనాల్లోకి వెళ్ళింది ఈ మాట? తప్పకుండా ఇది ఈ రోజు కాదమ్మా. నేను కాలేజ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చి కూడా కాలేజ్ ఎడ్యుకేషన్లో కూడా చుట్టూ పాలిటిక్స్ ఉండేవాడిని. స్టూడెంట్స్ పాలిటిక్స్ ఉండేవాళ్ళం. ఏఎస్ఎఫ్ ఆర్గనైజేషన్లో నేను స్టూడెంట్స్ ఇన్స్పిరేషన్ చేశాను. ఆ తర్వాత వ్యాపారం వచ్చినా సరే అన్ని వర్గాల పేరుతో నేను కలిసిమెలిసి ఉండటం, ఎవరైనా సాయం కోరటానికి వస్తే వీళ్ళని సాయం చేయటం, ఆ విధంగా అందరితో మంచిగా ఉండటం. ఈవెన్ అపోజిషన్తో కూడా నేను ఎక్కువ కాంట్రవర్సీ పోం. అందువల్ల అందరూ కూడా ఆ మర్యాద ఇస్తారు. ఆ విధంగా పార్టీతో పాటు నాకున్నటువంటి ఫస్ట్ నుంచి పరిచయాలు కావచ్చు, నాకు వీళ్ళేదో సాయం చేయడం కావచ్చు, ఇంత కూడా మా మనిషిగా అని చెప్పి భావిస్తూ ఉంటారు. వీటితో పాటు ఇంకొక నినాదం ఉంది, జై హో బీసీ జై హో తాతయ్య అనే నినాదం కూడా ఏర్పడింది. సో సదస్సులు కూడా పెట్టారు, బీసీ సదస్సులు. ఎంతవరకు మీకు ఓటేస్తున్నారు బీసీలు? ఎంతవరకు? తప్పకుండా ఈ జేఓ బీసీ అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెడితే జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో జేఓ బీసీ చాలా విజయవంతమైంది. ఎందుకంటే ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశం బీసీలు చాలా వెనకున్నారు, బీసీలు మొత్తం తెలుగుదేశం పార్టీ ఉన్నారని చెప్పే విషయాన్ని ఆ రోజు చూస్తూ ఉంటే విపరీతంగా అసలు వాలంటీర్గా చాలామంది వచ్చి సక్సెస్ చేశారు. బీసీలు కూడా గతంలో ఏదో జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి చాలామంది వెళ్ళారు. ఇప్పుడు మొత్తం వెనక్కి వచ్చి చాలామంది బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా ఉన్నారు. దానివల్ల జేఓబీసీతో ఆ రోజు అర్థమైపోయింది, జగ్గయ్యపేటలో బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నారని చెప్పి అర్థమైంది. ఆర్య వయసులంతా మీ వైపే ఉన్నారంటారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు కూడా ఉండే తక్కువ మంది పోటీ చేస్తారు కాబట్టి ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆర్య వయసులంతా మా ఇంట్లో ఉన్నారమ్మా. కానీ ఒక సామాజిక వర్గం మాత్రం కొంత వ్యతిరేకత ఉంది అని ఉంటుందమ్మా. అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే దీనిలో పార్టీలు అన్నాక ఎవరు సామాజిక వర్గంగా పోదు. ఫస్ట్ నుంచి వాళ్ళ పార్టీ, వాళ్ళ బంధువులు వాళ్ళు ఏ విధంగా పోతుంది. ఒక సామాజిక వర్గం ఏంటి అనే మాట ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొంత కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి, బట్ కొంత అగెయిన్స్ట్ గా ఉన్నారు వాళ్ళు. ఏమి ఉండదు, అసలు అటువంటి ప్రసక్తే ఉండదు. పూర్తిగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్న నాయకత్వం కూడా వాళ్ళే. కాన్స్టిట్యూన్సీ మా నాయకుడు రఘురామ్ గారు ఉన్నారు. అదేవిధంగా మండల పార్టీ నాయకులు కావచ్చు, విలేజ్లో కావచ్చు, ఆ సామాజిక వర్గం మీద తీసుకొని చక్కగా వాళ్లే పోటీ చేస్తున్నట్టు భావంతో చేస్తా ఉన్నారు. అటువంటి డిఫరెన్స్ లేదు. యువత నేత రామకృష్ణారెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఆయనకు టికెట్ ఇవ్వలేదను, టికెట్ కోసం ఆయన ఆశించి పార్టీకి చేస్తాడు. అతను కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాడు కాబట్టి తప్పకుండా అతను కూడా తెలుగుదేశం పార్టీకి చేస్తాడు. ఏదైనా ఇష్యూ ఉంటే టీ కప్పులు తుఫాన్ లాంటివి తప్ప అది ఇంటర్నల్ వ్యవహారం. తప్పకుండా
రామకృష్ణ కూడా తెలుగు పార్టీకి చేస్తాడని పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది, చేస్తాడని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. అధికారంలో పార్టీలో ఉన్నా కూడా చాలా మంది నిరుపేదలకి సహాయం చేయడం అనేది చాలా తక్కువ, సంక్షేమ పథకాల ద్వారా సహాయం చేస్తుంటారు కదా. మీరు అధికారంలో లేకపోయినా నిరుపేద యానాదులకు ఇల్లు కట్టించడం జరిగింది. సో ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు? అంటే ఒకటే మన ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ కన్నా నా దగ్గరికి ఎవరైనా బాగా ఆపదలో వస్తే వాళ్ళు సాయం చేయడం ప్రయత్నం చేస్తుంటా. అది నాకు హ్యాపీటీ అనుకోవచ్చు, లేక నాకేంటంటే ఎవరైనా బాధపడ్డప్పుడు సాయం చేయాలనేది నాలో ఆలోచన. నాకు చేత కానప్పుడు ఎవరికైనా చెప్పి సాయం చేయించే హ్యాబిట్ నాకు. అందువల్ల అధికారంతో సంబంధం లేకుండా సర్వీస్ చేస్తూనే ఉంటాం. అది కూడా నా శక్తి తగ్గట్టు, నా చేత కానప్పుడు పక్కన వాడుకో, ఫ్రెండ్స్కో, బంధువులు చెప్పి వాళ్ళ సాయం చెప్పి చెప్తా ఉంటా. అది నాకు అలవాటు. ఇవాళ కాదు, రేపైనా సరే, పాలిటిక్స్ ఉన్నా లేకపోయినా సరే ఆ సర్వీస్ మీద కంటిన్యూ చేస్తాను. ఆ తరతరాలకు కూడా మా భావితరాలు కూడా సర్వీస్ చేసే విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను. యూజువల్గా అంటే ఎస్పెషల్లీ జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు కొంత అసంతృప్తిగా ఉన్నాయని విన్నాము. అసలు ఎక్కడ లోపం జరిగింది, ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఎటువంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకొని ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క కెనాల్ లాస్ట్ టైలాండ్ కాబట్టి సాగునీరు అందింటే చాలా ఇబ్బంది. దానివల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు. ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేసాం. మరి దురదృష్టశాత్తున తెలుగుదేశం పార్టీ అధికారం రాలేదు. ఆ తర్వాత ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ ముత్యాల స్కీమ్ని వేదాద్రి లిఫ్ట్ స్కీమ్గా వాళ్ళు శంకుస్థాపన చేశారు. చేసి పనులు పూర్తి అవ్వాల. ఏదేమైనా సరే తప్పకుండా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పనులు ప్రారంభించి తప్పకుండా సాగునీరు, వ్యవసాయ భూమి పూర్తిగా సాగుని అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. సార్, వైసీపీ నుంచి చాలా చేరికలు చేరబోతున్నాయి. సో దీన్ని ఎలా పరిగణిస్తారు? ఇది ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా, ఏంటి? తప్పకుండా చేర్పుల వల్ల ప్లస్ అయ్యింది. ఎందుకంటే అమ్మా, ఎవరికి వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా ఆ పార్టీ పట్ల కావచ్చు, లోకల్ నాయకత్వం పట్ల కావచ్చు, వ్యతిరేకతతో మన పార్టీకి వస్తూ ఉన్నారు. మన పార్టీ మీద మన నాయకుడు చంద్రబాబు విశ్వాసం కావచ్చు, లోకల్ మా నాయకత్వం కావచ్చు, రఘురంగ నాయకత్వం మీద విశ్వాసంతో చాలామంది జాయిన్ అయ్యి వస్తున్నారు. తప్పకుండా దీనివల్ల గెలుపు మంచి ఉపయోగం ఉంటుంది తప్ప దీంట్లో నష్టం ఉండదు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదం అండ్ సూపర్ 6 అనేది కూడా మీరు మేనిఫెస్టోలో తీసుకొచ్చారు. సేమ్ తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అలా కాపీ కొట్టినట్టేనా? అదేం లేదమ్మా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పుడు నవరత్నం గొప్పగా చెప్తున్నారు. దాంట్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దాంట్లో రకరకాల షరతులు చెప్తున్నారు. దీంట్లో మా చంద్రబాబు గారు చెప్పేది ఎటువంటి షరతులు లేకుండా రేపు ఎన్డీఏ కూటమి ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమితో ప్రభుత్వం ఫామ్ చేస్తూ దాంట్లో మరి ఇప్పటిదాకా వాళ్ళ అమ్మఒడి అని చెప్పి చదువుకున్న పిల్లలు ఇంట్లో కుటుంబంలో ఒక్కళ్ళు మాత్రం ఇస్తామంటే మా నాయకుడు చెప్పి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే కుటుంబంలో 2 ముగ్గురున్నా సరే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అని చెప్పి ఒక స్కీము తప్పకుండా 2 ముగ్గురికి ఇస్తాం. అదేవిధంగా ఆడబిడ్డ నిధి అని చెప్పని ప్రతి నెల 1500 రూపాయలు ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి వాడు ఇస్తామంటే 18 వయసు దాటి ప్రతి మహిళకు కూడా ఇస్తామని చెప్పి మా ఎన్నికల షూట్లు, ఎన్నికల మేనిఫెస్టో ఉన్నాయి. మరి అదే బస్సు ఆర్టీసీ బస్సు ఫ్రీ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం ఉంది, తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుతో సహా మిగతా నాయకులు ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళందరూ ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఎందుకు సోమరిపోతుల్ని చేస్తున్నారు, అభివృద్ధి చేయకుండా పథకాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారన్న మీరే ఇప్పుడు మళ్ళీ అవే సంక్షేమ పథకాలు ఒక ఇంటికి అమ్మఒడి ఒక బిడ్డకే కాకుండా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాము అంటున్నారు. సో ఈ కామెంట్ ని ఎలా చూడొచ్చు? ఒకటమ్మా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ నాయకుడు. ఏదో అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాకుండా జనరేట్ చేసి తప్పకుండా సంపద సృష్టిస్తాడు. తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి, ఐటీ సంస్థలు వస్తాయి, తప్పకుండా ఆదాయం పెరుగుద్ది. ఆదాయం పెంచుకుంటూ ఒక వెల్ఫేర్, ఒక డెవలప్మెంట్ 2 చేసుకుంటూ ముందుకు పోతాడు తప్ప ఊళ్ళో అప్పులు తీసుకొచ్చి వెల్ఫేర్ చేసి డెవలప్మెంట్ ఆప్ చేయడం ఉండదు. మా నాయకుడు విజన్తో తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ సంపద సృష్టిస్తాడు. తప్పకుండా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ పూర్తి 2 కూడా 2 కళ్ళలాగా ముందుకు వెళ్తాయి. సో ఇప్పుడు మీరు అన్నారు జనసేన అండ్ బీజేపీ పొత్తుతో ముందుకు వెళ్తున్నాము అని. జనసేన పొత్తు ఎవరికి ప్లస్ అయింది? ఇటు జనసేన పార్టీగా లేకపోతే టీడీపీ పార్టీగా? తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయింది. అదే సేమ్ టైం జనసేన కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్తాను, ఒకే మాట చెప్తాను. ఎందుకైనా ఏదైనా సరే ఉమ్మడిగా వెళ్ళినప్పుడు ఇక్కడ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అని చెప్పని వారికి ఆలోచన, చంద్రబాబు నాయుడు విజన్.
ఈ రెండింటితో తప్పకుండా మంచి మేలు జరుగుతుంది. రెండు పార్టీలకి మంచి మేలు జరుగుతుంది. బట్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు, కొంత ముస్లిం కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ అనేది అసలు అటువైపుకి వెళ్ళిపోతుంది, ఇటు రాదు. మరి అది కూడా ఒకందుకు నష్టం జరిగినట్టే కదా బీజేపీతో పొత్తు. అది ఏమి ఉండదమ్మా. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి, ఎక్కడో మైనార్టీల మీద ఇబ్బంది కానీ వాళ్ళ మీద జరిగిన దాడులు లేవు. కాబట్టి మైనార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించట. దానివల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండటం వలన తప్పకుండా రాష్ట్రంలో అన్ని పథకాలు, ఆ డెవలప్మెంట్కి స్కీమ్స్ కానీ అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. కాబట్టి తప్పకుండా దానివల్ల మేలు జరుగుద్ది. ఎటువంటి పరిస్థితుల్లో మైనార్టీలు దూరంగా ఉండరు.